ఇప్పుడే రీచ్ అయిపోయాం అనమాట మనం కుతుబ్ మినార్ ఎంట్రన్స్ జరిగి. ఇది వచ్చేసి 2 రోడ్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా. ఇది ఎగ్జిట్, ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇలా వెళ్ళాలి టికెట్స్కి స్ట్రైట్గా. చెప్తాను మీకు. ఇదంతా ఆటో స్టాండ్. కుతుబ్ మినార్ అనమాట. క్యాంటీన్ ఎంట్రీ ఇది వచ్చేసి. ఇదంతా క్యాంటీన్. కుతుబ్ మినార్ చూడండి, మీకు కుతుబ్ మినార్ చూపిస్తాను. బోర్డు దగ్గర ఉంది చూడండి, కుతుబ్ మినార్ బోర్డు. సో ఇప్పుడైతే మనం టికెట్ తీసుకోవాలి, టికెట్ తీసుకుందాం వెళ్ళి. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ ఇది లోపలికి వెళ్ళేది. ఇక్కడ కుతుబ్ మినార్ బోర్డు చూస్తారు కదా, ఆ బోర్డు దగ్గర నుంచి ఇట్లా రైట్ సైడ్లో వెళ్తాం అనుకో టికెట్స్ కౌంటర్ అనమాట. ఇదంతా ఇక్కడ టికెట్స్ కౌంటర్. టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. టికెట్ కౌంటర్ అనమాట. టికెట్ కౌంటర్ పక్కన చుట్టుపక్కల ఇలా ఉంది మొత్తము. నా వెనకాల టికెట్ కౌంటర్ ఇది. టికెట్ తీసుకోవడానికి వెళ్ళాము. లైన్లో నిలబడదాం. ఫస్ట్ 40 రూపీస్ ఉంది పర్ పర్సన్. క్యాష్ ఎంత ఓన్లీ. ఏటీఎం డెబిట్ కార్డ్ ద్వారా 35 పర్ పర్సన్. టికెట్స్ అయితే తీసుకున్నా. అంటే సినిమా థియేటర్లో క్యూ లైన్లో నిలబడి తీసుకుంటాం కూడా, అట్లా తీసుకుందాం. అంటే ఇవి అనమాట కాయిన్స్ ఇచ్చారు. ఈ కాయిన్స్ మేము ఎంట్రన్స్ దగ్గర వేసినాం అనుకో మనం లోపలికి అలా చేస్తారు. అయితే 10 చూడండి కాయిన్స్ ఇవి చూడండి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంది. ఇప్పుడు ఎంట్రన్స్ ఇలా అనమాట. మనము ఎంట్రన్స్ ఇలా లోపలికి వెళ్ళి మీకు ఈ లోపల ఏమేమి అంతా చూపిస్తా. అట్లా చూడండి కుతుబ్ మినార్. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. లోపల చెప్తాను మీకు ఏది ఏమి విషయం అనేది. ఇలా తీసుకొని ఇక్కడ స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత మనకి లోపలికి వెళ్ళొచ్చు. ఇలా జెంట్స్ ఓన్లీ చెక్కింగ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చెక్కింగ్ చేస్తారు. చెక్కింగ్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది. నార్మల్గానే ఉంటుంది మొత్తము. అంతా బ్రిటిష్ కాలంలో కట్టినవి కదా. ఇలా బయట నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇవి ఇక్కడ ఉంటాయి. మనకేమో స్టోరీ కావాలి కదా, మైనర్ మాన్యుమెంట్స్, అదర్ మాన్యుమెంట్స్ అని అలా చాలా ఉంటాయి. హిస్టరీ చదివిన వాళ్ళకంతా హిస్టరీ చదివినంత అనమాట. ఇది మెయిన్ వచ్చేసి ఈ పిల్లరే. ఈ కుతుబ్ మినార్కి ఈ పిల్లర్ వల్ల ఫేమస్. ఏంటి ఏమి అనేది కుతుబ్ గురించి, మనం కుతుబ్ మినార్ గురించి కనుక్కుంటే ఈ స్టోరీ వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్ అని ముస్లిం రూలర్ అనమాట. 1192 ఇయర్లో దీన్ని స్టార్ట్ చేశారు నిర్మించడము. యాక్చువల్లీ ఢిల్లీలో ఫస్ట్ పర్సన్ ముస్లిం రూలర్ అనమాట దీన్ని నిర్మించింది. కంప్లీట్ చేసింది ఫెరోజ్ అని ఉంది. 13 ఇయర్లో కంప్లీట్ చేశారు అనమాట. ఇది టోటల్ ఇయర్ వచ్చేసి 13th సెంచరీ ఇది అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో మొత్తము. చూద్దాం వెళ్ళిన తర్వాత లోపలికి మనమే. ఇంకా రాను చాలా పెద్దగా ఉంది ఇది. చూస్తాం కదా ఇక్కడ కెమెరా వేసి ఫొటోస్ దిగుతున్నారు అండి. ఇక్కడ నుంచి లోపల వచ్చిన తర్వాత ఇలా రైట్ సైడ్ వెళ్దాం అనుకో మనం అంతా చుట్టూ తిరిగేసుకొని పోవచ్చు. ఇది వచ్చేసి ఇక్కడ టాంబ్ ఉంది చూడండి. ఇది ఒక టాంబ్. ఈ పిల్లర్ పైన చూడండి, పిల్లర్ పైన కుతుబ్ మినార్ పిల్లర్ పైన ఏరోప్లేన్ అయితే వెళ్తుంది. సో ఎయిర్పోర్ట్ దగ్గర అనమాట మనకి. ఇట్లా కొంచెం ముందరకు వచ్చిన తర్వాత ఆ టాంబ్ చూసారు కదా, టాంబ్ నుంచి మళ్ళీ ఇక్కడ పిల్లర్ దగ్గరికి వచ్చాం దగ్గరలో నియర్ బై. ఫారినర్స్ వచ్చారు చూడండి, ఫారినర్స్ వీళ్ళంతా. చూడండి టాంబ్ ఆఫ్ ఇల్తుత్మిష్ అలై మినార్ కువత్ ఇస్లాం మాస్క్ అంట. సో ఫస్ట్ మన అలై మినార్కి అయితే వెళ్దాము, చూపిస్తాను మీకు అలై మినార్ అనేది. ఇది వేతే చాలా బాగుంది. చెట్లు, అశోక చెట్లు ఉన్నాయి చూడండి. టాంబ్, ఇది ఒక టాంబ్, అలై మినార్ టాంబ్ అనమాట. అప్పట్లో అసలు ఏవి క్రెయిన్స్ లేవు, ఏమీ లేవు. ఎట్లా నిర్మించారు ఏదో చూడండి ఎంత బాగా నిర్మించారు. ఒక టాంబ్ క్రియేట్ చేశారంటే చాలా గ్రేట్ అప్పట్లో. మళ్ళీ ఇక్కడ చిన్న పార్క్ ఉంది. ఇప్పుడు మనం చుట్టూ వెళ్ళేద్దాము ఏముంది అనేది. ఇది చూడండి ఇక్కడ అలై మినార్ స్టోరీ అనమాట. మనం ఏం చేద్దామంటే దీని చుట్టూ తిరిగేసి వద్దాము. దీని చుట్టూ తిరిగేసి వద్దాం. చూడండి
దీని వెనకాల అలాగే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎలా ఉందని మీకు చూపిస్తాను కదా. సో ఇలా ఉంది, రైట్ సైడ్ ఇలా వచ్చేసి ఇలా ఉంది అనమాట. సో దాని బ్యాక్ సైడ్ అయితే నార్మల్గా పార్కే ఉంది, చూసేద్దామా, అది కూడా చూపిస్తా. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది అనమాట. బ్యాక్ సైడ్ ఇది అలాగే మినార్ బ్యాక్ సైడ్. హిస్టరీ చదవండి మీరు, గూగుల్లో ఉంటుంది కుతుబ్ మినార్ హిస్టరీ అని, లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ చదవండి. వే అనమాట, వే అయితే ఉంది బయటికి వెళ్ళిపోవడానికి. సో ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో, బ్యాక్ సైడ్లో మొత్తం సేమ్ ఉంది. మళ్ళీ ఇప్పుడైతే ఫ్రంట్కి అయితే వచ్చేసాము. ఇది ఒక టాంబ్ అనమాట. ఈ టాంబ్కి అక్కడ పిల్లర్ ఉంది కదా, ఇది ఎంత ఫేమస్ అనమాట. సో రెండు మీకు చూపిస్తున్నా, మొత్తం 0.5 జూమ్ పెట్టి. ఎంటర్ అయ్యింది ఇది కదా, ఇక్కడ ఎంటర్ అయ్యనమాట. మనం ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఏం చేయాలంటే మనం చుట్టూ తిరిగేసి, ఇక్కడంతా టామ్ చుట్టూ తిరిగేసి ఈ వేలో వెళ్ళిపోవాలి మళ్ళీ. సో అల్లై మినార్ నుంచి అయితే మనము వేరే చోటుకి, వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో ఇదైతే అయిపోయింది, ఫోటో దిగేసాము, వీడియో చూపించాను మీకు, అలాగే అప్లోడ్ చేస్తాను. కొంచెం చూసి ఎంజాయ్ చేయండి. ఏమైనా మీకు స్టోరీ తెలియాలి, ఇంకా బాగా డీప్గా తెలియాలంటే గూగుల్ హిస్టరీ చేయండి. సో ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్దాము. మళ్ళీ ఈ వేలో వచ్చిన తర్వాత ఇలా ఉంది అంతా టాంబ్. వెళ్ళిన తర్వాత అన్నీ చాలా మటుకు అయితే సమాధులు అయితే ఉన్నాయన్నమాట. చూడండి మేమంతా అదే ఫొటోస్ తీసుకుంటున్నారు. మనకైతే తెలుగు, ఫారినర్స్కి అయితే బాగా తెలుసు అన్నమాట. చాలా బాగుంది మొత్తం. ఇది చూడండి ఎలా ఉందా, మళ్ళీ ఇక్కడ చూడండి ఎలా ఉందా. ఈ వేళకి వెళ్తే ఇది చూడండి చాలా బాగుంది. స్కల్ప్చర్ కానీ అంతా ఎంత బాగా పెట్టినారంటే అంత బాగుంది. చూడండి అంతా రాయితోనే కట్టినారు. ఇది ఎంత బాగుంది వీడంతా. చూద్దాము పోయి వీడు ఎలా ఉంది. లోపలికి వెళ్ళాము. అంత గోడలు చూడు అంతా రాయ. అరే బాబా, ఇది కూడా సమాధినే. ఎంత బాగుంది చూడండి. ఇంత తెల్లరాయితో కట్టినారు. చూడండి ఎలా ఉందంతా. ఇది చూడండి, కన్స్ట్రక్షన్ మాత్రం కేకలు అయిపోయినారు. అదా రాయితోనే, రాయికే చెక్కినారు బాగా. సమాధి ఎవరిదో మీకు చెప్తాను. ఇల్తుమిష్ అని ఒక అతనిది. చూడండి ఇక్కడ స్టోరీ ఉంది, ఈ స్టోరీ చదవండి మీకు అర్థమవుతుంది పాస్ చేసి వీడియోని. హిందీలో వాళ్ళనుకుంటే హిందీలో. ఇలా ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఇలా వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్ళిపోయి అలా చుట్టూ రావచ్చు అనమాట. సో మనం మెయిన్ పిల్లర్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. అక్కడ నుంచి వచ్చాము కదా, అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇలా చూడండి, ఈ వ్యూ ఇలా ఉంది. అంతా ఫోటో క్యాప్చర్స్ జరుగుతున్నాయి. అక్కడ అంతా ఫారినర్స్ వచ్చారు కొంతమంది, అంతా ఇక్కడెక్కడ విదేశాల నుంచి వచ్చారు. బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇట్లా బ్యాక్ సైడ్ వెళ్ళి ఇలా చుట్టూ వెళ్ళేసి మళ్ళీ ఇట్లా పైనకి వెళ్ళిపోతాము బయటికి. ఇదంతా పార్కే ఉంది నార్మల్గా. ఈ ఒక పిల్లర్ వచ్చేసి మొత్తం టోటల్గా ఇక్కడ నుంచి అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టాప్ వరకు 399 స్టెప్స్ ఉన్నాయంట. సో దీని హైట్ వచ్చేసి 240 feet ఉంది. కుతుబ్ మినార్. కుతుబ్ మినార్కి మెయిన్ సెంటర్ పాయింట్ ఇది అనమాట. ఈ పిల్లర్ వల్ల చున్నీకి వస్తారు అందరు. అంటే మెయిన్ పాయింట్ ఒక రాయితీకి మొత్తం ఏమంటారు చెక్కినారు బాగా. ఇక్కడ మొత్తం అంతా స్కల్ప్చర్ అయితే చాలా బాగుంది.
ఒక రాయి తీసుకున్న రాయికి మొత్తం డిజైన్ అయితే చాలా డిజైన్ చేశారు, చాలా బాగుంది. సో ఇదే ఇక్కడంతా ఇది మెయిన్ పాయింట్ ఇది. సో నేను మెయిన్ పాయింట్ నుంచి మీకు చుట్టుపక్కల ఎలా ఉంది ఏమేదో వెనకాల చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ ఇలా ఉందన్నమాట కదా. పిల్లర్ దగ్గర నుంచి మనం ఇలా లెఫ్ట్ సైడ్లో వచ్చినాం అనుకో, ఇక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది. ఈ వ్యూ చూపిస్తాను మీకు ఎలా ఉందనేది. సో ఇది చూడండి, ఇదొకటి. ఇక్కడ పిల్లర్స్ చూడండి ఎలా ఉన్నాయి అంతా. బాబా ఆక్సిడైజ్ అయిపోయింది. కాకపోతే ఇది ఇన్ని సంవత్సరాల నుండి కూడా ఎలాంటి పెయింట్ లేకుండా ఆక్సిడైజ్ కాకుండా ఉంది. ఆక్సిడైజ్ అంటే చిన్నమే కదనా, తుప్పు. అదే మొత్తం ఐరన్ పిల్లర్ అంటే ఇది. ఇది చూడండి, ఈ ఐరన్ పిల్లర్ దగ్గర నుంచి ఇలా మొత్తం చూపిస్తున్నా మీకు. ఇది చూడండి దీని స్టోరీ, ఐరన్ పిల్లర్ స్టోరీ ఇది. ఇక్కడ తమిళ్లో రాసినారు చూడండి, గమనించండి. పిల్లర్స్ చాలా బాగున్నాయి, ఐరన్ పిల్లర్స్. ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి ఇలా ఉంది. చూడండి దానిపైన ఉర్దూ కూడా రాసిండ్రు. అప్పట్లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తారో మరి, ఏమో రాతలు రాసినారు కానీ మనకు అర్థం కాదు. ఇప్పటికీ స్టాండర్డ్ ఉంది, అప్పట్లో 13th century. ఇప్పుడు బేస్ బాగా గట్టిగా ఉంది. ఒక్కటి చూడండి కొంచెం డ్యామేజ్ వచ్చింది, అయినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. వైట్స్ కోసం ఏమో చేసినారు, మొత్తం అలానే ఉంది. ఇక్కడైతే వర్క్ జరుగుతుంది చూడండి. ఈ పిల్లర్ సైడ్ నుంచి రైట్ సైడ్ వచ్చిన తర్వాత ఇలా ఉందన్నమాట. మొత్తం పార్కే ఆల్మోస్ట్. సో కానీ కొన్ని మాన్యుమెంట్స్ టామ్స్ ఉన్నాయన్నమాట, అవి చూడండి ఒక్కొక్కటి రావాలి. ఈ పిల్లర్ చూడండి, కుతుబ్ మీనార్ అనే పిల్లర్ హిస్టరీ చూపిస్తాను మీకు. అది చూడండి, చూసారు కదా కుతుబ్ మీనార్ హిస్టరీ. ఆ హిస్టరీ చూపించిన తర్వాత బ్యాక్ సైడ్ ఇలా ఉంది. సో మేమైతే బయటికి ఎగ్జిట్ అయితే అవుతున్నాం అనమాట ఇప్పుడు. ఇది వచ్చేసి మస్జిద్ ఉంది. ఉందన్నమాట, బ్రైలీ మ్యాప్ ఆఫ్ కుతుబ్ మినార్ మ్యాప్. మనం అయిపోయింది కదా. సో ఎగ్జిట్కి అయితే వెళ్ళిపోవాలి. ఎగ్జిట్ వచ్చేసి చూడండి ఎలా ఉందో, ఇట్లా రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. ఎగ్జిట్ మొత్తం అయిపోతుంది. కుతుబ్ మినార్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయించాము. ఎగ్జిట్ పోతున్నాము చూడండి. ఇది ఎగ్జిట్ గేట్, ఎంట్రన్స్ గేట్ వేరేది కదా, ఎగ్జిట్ గేట్ ఇది. ఇక్కడ చూడండి పబ్లికేషన్ సెంటర్ కూడా ఉంది ఇక్కడ. ఎగ్జిట్ గేట్ ఇదైతే పబ్లికేషన్ సెంటర్ అనమాట. లోపల బుక్స్ ఉన్నాయి, లోపల బుక్స్ తీసుకొని ఏమైనా హిస్టరీ చదవాలంటే చదువుకోవచ్చు. సో తీసుకోవచ్చు అనుకుంటా. పబ్లికేషన్ సెంటర్ పక్కనే పిరమిడ్ లాగా ఒక చిన్నది ఉంది, పిరమిడ్ లాగా. సో ఇప్పుడైతే ఎగ్జిట్ అయిపోతున్నాము. ఎగ్జిట్ అనమాట. సో వీడియో అనేది ఎండ్ చేస్తున్నాయి ఇప్పటికీ. సో ఎగ్జిట్ అయిపోయాము. ఇది సైనింగ్ ఆఫ్ ఫ్రమ్